కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. కేవలం ఈ 4 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే ఈరోజు మీరు చూస్తే నెలకు 8,750 కోట్ల రూపాయల అప్పు చేసింది. రోజుకి 291 కోట్ల అప్పు. అదే మాదిరిగా గంటకు 12 లక్షల రూపాయల అప్పు. ప్రతి నిమిషానికి 20 లక్షల రూపాయల అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదు. కనీసం ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. కనీసం డిఏలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితులు లేదు. అనేకమైనటువంటి హామీలు పక్కన పెట్టండి, కనీసం చిన్న చిన్న బిల్లులు కూడా క్లియర్ చేసే పరిస్థితులు లేదు. కానీ నిమిషానికి 20 లక్షల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ఈరోజు జిఎస్డిపిలో 50% పైన అప్పులు చేసేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఈరోజు ఈ రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల అప్పై ఈ రాష్ట్ర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వైపు పరుగులు తీస్తూ ఉన్నది. ఇంకా మేకపోతు గాంభీర్యం చేసుకొని రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి భ్రమపెట్టి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఒకవైపు ఉంటే, ప్రతి నెల మీరు అప్పులు కట్టలేని పరిస్థితిలో మరొక వైపు ఉంటే, సిగ్గు లేకుండా మూసీ పేరు మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2 గుత్తేదారుల కోసం అది డిజైన్ చేసుకొని మళ్ళీ ఈరోజు ఇంకొక గుత్తేదారికి ఇంపీచ్మెంట్ కోసం ఇంకొక గుత్తేదారిని కృషి చేయడం కోసం మళ్ళీ ఒక 11,000 కోట్ల రూపాయలు మూసీ మీద ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కోడంగల్ పేరు మీద, మూసీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద వీరు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి రాష్ట్రం లేదు. గ్రామ పంచాయతీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. మున్సిపాలిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురిస్తే ఈయన మాత్రం జల్సాల కోసం, గుత్తేదారుల కోసం, కాంట్రాక్టులకు, కమిషన్ల కోసం 1,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి పనులు ఏమన్నా అవసరం వచ్చిన పనులు అంటే గుత్తేదారులు ఎక్కడో ఇంట్లో కూర్చొని గుత్తేదారు డిజైన్ చేసినటువంటి డిజైన్లు, దాంతోపాటు గుత్తేదారులు ఎస్టిమేట్స్ వాళ్ళే తయారు చేస్తారు. కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళే తయారు చేస్తారు. మరి బిల్లులు ఎవరికి పేమెంట్ చేయాలనో కూడా వాళ్ళే తయారు చేస్తారు. గుత్తేదారులకు పేమెంట్ రావాలంటే 10% ఇక్కడ మెగా శ్రీనివాస్ రెడ్డి అట, ఆయనకు పోయి పేమెంట్ ఇస్తే ఆయన బిల్లులు తీసుకొచ్చి క్లియర్ చేసి ఇస్తున్నాడట. ఎక్కడికక్కడ బ్రోకర్లను పెట్టుకొని, ఎక్కడికక్కడ మీరు బ్రోకర్లను పెట్టుకొని 10% ఈరోజు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తూ ఉన్నారు. టెండర్లు ఎవరికి ఇవ్వాలో మీరే డిసైడ్ చేస్తారు. డిపిఆర్ మీరే తయారు చేస్తారు. డిజైన్ మీరే చేస్తారు. కాంట్రాక్టులు మీరే డిసైడ్ చేస్తారు. బిల్లులు కూడా మీరే ఇప్పించుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఒకవైపు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులతో పాటు ఎక్కడ అభివృద్ధి కోసం కూడా కనబడతలేదు. మొత్తం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు, గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ సిటీ వరకు ఎక్కడికక్కడ గుంతల రోడ్ల దగ్గర నుంచి అభివృద్ధికి నోచుకునేటువంటి తాగునీటి సమస్యలతోటి, మురుగు బోర్లతోటి, డ్రైనేజ్ సమస్యలతోటి ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారితే మీరు మాత్రం ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఉన్న సిటీకే దిక్కు లేదు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఫ్యూచర్ సిటీ మీ అన్నదమ్ముల కోసం చేస్తూ ఉన్నారా, లేకుంటే మీ ఆస్థాన గుత్తేదారుల కోసం చేస్తూ ఉన్నారా, ఎవరి కోసం చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ దయచేసి ఉన్న సిటీని బాగు చేయండి, ఉన్న మున్సిపాలిటీలను బాగు చేయండి, గ్రామ పంచాయతీల పరిస్థితులు బాగు చేయండి అని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్కి 10,000 కోట్లు బాకీ ఉన్నది. ఆరోగ్యశ్రీ బిల్లు కోసం 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ డ్యూస్ 6,000 కోట్లు, 13,000 కోట్ల రూపాయలు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. గ్రామ పంచాయతీ సర్పంచుల బిల్లు దాదాపు 1,000 కోట్లు. మున్సిపాలిటీ కార్పొరేషన్ల కోసం 2,500 కోట్లు. సింగరేణిలో 60,000 కోట్ల రూపాయలు. దాదాపు ఈరోజు
డిస్కంలు ఈరోజు అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి. అదే మాదిరిగా ట్రాన్స్కో కూడా దాదాపు 1,00,000 కోట్లలో అప్పులలో పడి ఉన్నది. ఈరోజు ఆర్టీసీ దాదాపు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ బకాయి పడ్డది. ఇన్ని రకాలుగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కనీస సౌకర్యాల కోసం తీసుకున్నటువంటి అప్పులు చెల్లించలేకుంటే, మరొక వైపు లక్షల కోట్ల రూపాయలు బకాయి పడితే మీరు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించకుండా ఈరోజు కొడంగల్లో లిఫ్ట్ అంటారు, లేకుంటే హైదరాబాద్లో మూసి అంటారు, 4th సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసం పొందలేనటువంటి మాటలు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే అన్ని తెలిసినటువంటి మూర్ఖుడు లేక మాట్లాడుతూ ఉన్నారా? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను.